వారాహి సిల్క్స్ వారి గ్రాండ్ ఫెస్టివ్ సెలబ్రేషన్స్ పొందండి 10,000 రూపాయలు ఆపై కొనుగోలుపై బంగారు నాణెం ఉచితంగా. 2019 నుంచి నేను మిమ్మల్ని ట్రై చేస్తున్నాను సార్ ఇంటర్వ్యూ ఇవ్వడానికి. అంటే సర్వీస్లో ఉన్నప్పుడు ఎవరైనా సివిల్ సర్వెంట్ ఒక ఇంటర్వ్యూ ఇవ్వడానికి కొంత ఇబ్బందికరంగానే ఉంటుంది. ఎందుకంటే మీడియా అలాగే ప్రశ్నలకు ఓపెన్గా సమాధానం చెప్పలేరు, అంటే కొద్దిగా సమయభావం కావచ్చు, ఇబ్బందులు అవన్నీ ఉంటాయి కాబట్టి. అదిగాక మీరు అసలు నోటోరియస్ కదా సార్ బీకాంలో ఫిజిక్స్ అనిపించే నోటోరిటీ ఉంది. నేను అనిపించలేదు సార్, ఆయన అన్నాడు సార్. దాన్ని పట్టుకొని ఇంకా జలీల్ ఖాన్ జీవితాన్ని ఆట ఆడుతున్నారు కదా. నేనే అనిపించలేదు సార్. కాబట్టి కూడా సర్వీస్లో ఉన్నప్పుడు ఈయన గబుక్కుని ఏం అడుగుతాడో ఏం చెప్పిస్తాడో మళ్ళీ దాన్ని అది ఎటుపోద్దో లేదో అన్న హెజిటేషన్ కూడా ఉండేది. ఇప్పుడు రిటైర్ అయిన తర్వాత నాకు ఆ హెజిటేషన్ ఏం లేదులేండి. ఇప్పుడు ఏం బ్యారికేడ్స్ ఏమి ఉండవు కదా సార్, ఇప్పుడు ఎలాగైనా వెళ్ళచ్చు. కానీ మీ స్థాయికి తగ్గట్టుగా మనం సొంతంగా పెట్టుకునే బ్యారికేడ్స్ అంతే సార్. నాకు తెలిసి గతంలో కాకి వేశారు, కాకి తర్వాత సార్ ఇప్పుడు ఖద్దర్ వేయాలని చాలా ఉత్సాహంగా ఉన్నారని తెలిసింది. సరే బాగుంది, ఇప్పుడు మిమ్మల్ని చూస్తుంటే ఆ దారిలో ఉన్నట్టునే అనిపిస్తుంది నాకు. మీరు వచ్చింది ఈ ఖద్దర్తో పాటు మళ్ళా కూడా నల్లకోట కూడా వేయాలనుకుంటున్నారు, ఇటీవలే లాలో కూడా జాయిన్ అయ్యారంటున్నారు. ఏంటి సార్ అసలు నాకు యాంగిల్స్ అర్థం కావట్లేదు. లీగల్ నాలెడ్జ్ ఉండడం అనేది అవసరం సార్. అది కాక రాజకీయాల్లో ఉన్న వాళ్ళకి లా గురించి తెలిసి ఉండడం అనేది అవసరం సార్. ఎందుకంటే ఏది లీగల్గా పాసిబుల్, ఏది నాట్ పాసిబుల్, ఏ విషయం ప్రజలకి న్యాయం చేస్తుంది, అన్యాయం చేస్తుంది అనే దాని మీద చాలా క్లారిటీ ఉండటం అవసరం. మీకు అందుకే స్వాతంత్రోద్యమం టైంలో కూడా మీరు గమనించారో లేదో, పెద్ద పెద్ద నాయకులు అందరూ లాయర్లే, బ్యారిస్టర్లే. గాంధీ గారు, నెహ్రూ గారు, పటేల్ గారు, వీళ్ళందరూ బ్యారిస్టర్లు. కరెక్ట్ సార్. బ్యారిస్టర్గా ఉన్నోళ్లే ఆ రోజున స్వాతంత్రోద్యమంలో గట్టిగా పాల్గొనే అవకాశం వచ్చేది. ఎందుకంటే వాళ్ళకి తెలుసు బ్రిటిష్ ప్రభుత్వం చేసిన చట్టాల యొక్క పరిమితి ఏంటి, ఏ పొజిషన్లో నుంచి మాట్లాడితే వాళ్ళ మాటకు విలువ ఉంటుంది అనేది. సో అదంతా తెలియాలంటే లీగల్ నాలెడ్జ్. ఒక సివిల్ సర్వెంట్గా, ఒక ఐపీఎస్ అధికారిగా ఈ లీగల్ మీద మీకు అంత ఇంత గ్రిప్ ఉంటుంది సార్. మీరు చదువుతూనే ఉంటారు కదా చట్టాల గురించి అంతా కూడా. అంటే మళ్ళీ కొత్తగా ఇప్పుడు అంటే ఉద్యోగ విరమణ సమయం తర్వాత అసలుకి ఖద్దర్ వేసుకోవాలని ఆ దారిలో పయనిస్తున్నారు కదా, అది చాలా బిజీ షెడ్యూల్ ఉంటుంటుంది మీకు. నాకు తెలిసి వారంలో 5 రోజుల పాటు ఏపీలో చాలా ఖాళీకి చక్రాలు కట్టుకుని మరి తిరుగుతున్నట్టున్నారు. మరి గ్యాప్లో లా ఏంటి అసలు? మీకు ఆల్రెడీ లీగల్ నాలెడ్జ్ ఉండనే ఉంటుంది ఒక ఐపీఎస్ అధిక సీనియర్ ఐపీఎస్. మీరు మాకుండే లీగల్ నాలెడ్జ్ యాక్చువల్గా సార్ మొత్తం లాతో పోలిస్తే మాకుండేది ఒక 20% నాలెడ్జ్ ఉంటుంది. ఓకే సార్. 80% మాకు తెలియని చాలా ఉంటాయి సార్. సో అవన్నీ తెలుసుకోకుండా మనం ఒక పరిపూర్ణమైనటువంటి పరిజ్ఞానం సంపాదించలేము లీగల్గా. రెండోది, ఏదన్నా కేసులు ఉంటే నాకు నేను వాదించాలి అని అంటే మనకి లైసెన్స్ అవసరం. లైసెన్స్ కావాలంటే బార్ కౌన్సిల్ పర్మిషన్ ఇవ్వాలి. పర్మిషన్ ఇవ్వాలంటే ముందు పరీక్షలు పాస్ అయి ఉండాలి. సో అందుకని కూడా నాకు డిగ్రీ అవసరం. అంటే ఇప్పుడు బార్ కౌన్సిల్ కావాలంటే మళ్ళీ ఎగ్జామ్ రాయాలి. ఇప్పుడు నిత్య విద్యార్థి అయిపోవాల్సి వస్తుంది. మీరు ఇప్పుడు ఎగ్జామ్స్ రాయాలి, మళ్ళా 3 ఏళ్ళు లా ఎన్రోల్మెంట్ తర్వాత మళ్ళీ ఎగ్జామ్ రాయాలి. 3 ఏళ్ళు ఎంతసేపట్లో తిరిగి వస్తుంది సార్. అంటే కోర్టుకు వెళ్ళాలనుకుంటున్నారు సార్? వెళ్ళాలని అనుకుంటున్నాను. వెళ్ళాలని స్పెసిఫిక్ కేసుల్లో రెగ్యులర్ ప్రాక్టీస్ చేద్దామని కాదు. ఓకే. అంటే మీరు ఇక రాజకీయ పార్టీ పెట్టాలనుకుంటున్నారంట, వాస్తవమా సార్? వాస్తవేనండి, 100%. ఎప్పుడు అనౌన్స్ చేయబోతున్నారు సార్? ఈ సంవత్సరమే అవుతుంది, 2026లోనే. ఏబి వెంకటేశ్వరరావు గారు ఎవరు అంటే ఆయన ఎవరండి? కమ్మ పిచ్చి కులస్తుడు, కమ్మ పిచ్చి. చంద్రబాబు గారి జోబులో మనిషి అయినా, ఆయన ఐపీఎస్ కాదండి, చంద్రబాబు జోబులో మనిషి అయినా అని అందరూ అంటుంటారు అసలు బయట. మీరు చూస్తే ఈరోజు చంద్రబాబు గారు అధికారంలో ఉన్నారు, అంటే కూటమి సర్కారు అధికారంలో ఉన్న చంద్రబాబు గారు ముఖ్యమంత్రి. మీరు ఆయన జోబిలో మనిషి, ఆయన జోబులో పెన్ను అనుకోవచ్చు కదా. అలాంటి మీరు ఇంకొక ప్రత్యామ్నాయం, ఇంకొక పార్టీ పెడతాను ఈ ఏడాదిలోనే అనౌన్స్ చేస్తాను అంటుండడంలో అసలు ఆశ్చర్యం వేస్తుంది సార్ నాకు. ఆశ్చర్యపోండి, ఇట్స్ గుడ్ టు బి సర్ప్రైజ్డ్. ఏం సార్ అసలు ఇది? ఎందుకు ఇలాంటి ఆలోచన మీకు వచ్చింది? ఆయన జోబిలో మనిషి, ఆయన జోబిలోంచి బయటికి రావడం ఏంటి? పార్టీ పెట్టాలనుకోవడం ఏంటి? హ్యాపీగా ఉద్యోగ విరమణ చేసిన తర్వాత ఈ లైఫ్ని ఎంజాయ్ చేయకుండా ఏదో లా చేస్తున్నారు. నల్ల కోట్ వేసుకొని కోర్టులో 2 కేసులు వాదించి ఫ్యామిలీతో హ్యాపీగా వండుకోకుండా రాజకీయాలు గట్రా ఏంటి సార్? ఇది లైఫ్ ఇది ఎంజాయబుల్ కాదని ఎవరు అన్నారు? రాజకీయ ప్రయాణం కూడా చాలా ఎంజాయబుల్ అండి సార్. అది అన్నిటికంటే ఎక్కువ ఫుల్ఫిల్లింగ్ నాకు.
ఓకే. నా పర్సెప్షన్లో రాజకీయ ప్రయాణం అన్నిటికంటే ఎక్కువ సాటిస్ఫాక్షన్ ఇచ్చేది. 6 పదుల వయసు వస్తే రాజకీయాల నుంచి రాజకీయ విరమణ చేస్తే బాగుంటుంది అని అంటుంటారు సార్ కొంతమంది రాజకీయ మేధావులందరూ కూడా. అలాంటి మీరు 6 పదులు దాటిన తర్వాత ఇప్పుడు రాజకీయ పార్టీ పెట్టి రాజకీయ ప్రయాణం సాఫీగా హ్యాపీగా ఉంటుంది అంటున్నారంటే కొంత అతిశక్తిగా లేదంటారు సార్? అతిశయోక్తి లేదు. ఎందుకంటే మీకు 6 పదుల లోపు రాజకీయ నాయకులు కావాలంటే ఎక్కడి నుంచి వస్తారు చెప్పండి? ఓకే, ఈ యువత రాజకీయాల్లోకి రావాలి కదా సార్. కరెక్ట్, యువత రాజకీయాల్లోకి రావాలి. ఎట్లా వస్తారు అంటే ఎటువంటి యువత వస్తారు రాజకీయాల్లోకి? మీరు కాలేజీల్లో కానీ విశ్వవిద్యాలయాల్లో కానీ యూనివర్సిటీల్లో కానీ కొంచెం స్టూడెంట్ పాలిటిక్స్ ఉంటే అందులో నుంచి యువకులు రాజకీయాల్లోకి వస్తారు. సార్ అదర్వైజ్ మీకు అసలు రాజకీయాల్లోకి వచ్చే మనుషులకి సోర్స్ ఎక్కడుంది ఈ రోజున? సార్ మీరు చాలా చక్కగా చెప్తున్నారు సార్. అంటే యువత రాజకీయాలకు రావాలనుకున్నా కూడా ఈరోజు ఫస్ట్ కావాల్సింది అర్ధబలం, అంగబలం. ఈ రెండు ఉంటేనే ఎవరైనా రాజకీయాలకు రావాల్సింది. రెండు లేనోళ్ళు ఇప్పుడు మీరే ఉదాహరణకు తీసుకుంటే సార్, మన శాసన మండలి తీసుకున్నా రాజ్యసభ తీసుకున్నా కూడా అది రాజకీయ పునరావాస కేంద్రాలు అయిపోయినాయి తప్పితే ఎవరన్నా నిష్ణాతులు సబ్జెక్టు మీద పండితులు ఎవరన్నా ఉన్నారు సార్? మేధావులు ఉన్నారు సార్? మండలిలో ఒక ఇరిగేషన్ బిల్లు పోయింది అనుకో సార్, ఇరిగేషన్ మీద ఎంతమంది ఎమ్మెల్సీలు గల్లం విప్పి దాని మీద అవగాహన ఉండదు, ఒక కాపీ వస్తే చదివేకుండదు. విద్యా చట్టం మీద ఒక బిల్లు వెళితే మండలిలో దాని మీద డిస్కస్ చేయడానికి ఆ ఎమ్మెల్సీకి కనీస అవగాహన ఉండదు. విద్యా చట్టం ఏంటి ఇవన్నీ కూడా. రాజ్యసభలో కూడా అదే అన్నమాట. అంటే ఇక్కడ ఎమ్మెల్యే టికెట్ రాలేదను, ఇంకొక పదవి రాలేదను ఆయన తీసుకొచ్చేసి ఏం ఆలోచించారు, అతనికి ఏముంది ఏం లేదనేసి మిమ్మల్ని ప్రివిలేజెస్ మీద పిలిచి జైల్లో పెడతారు. వెళ్తాను సార్ నేను. శాసన మండలి, మీరు శాసన మండలి సభ్యులను అవమానిస్తున్నారా? అవమానించడం లేదు సార్. ఇప్పుడు రాజకీయ పార్టీలు నేనేం చదివితే మేధావులను ఇప్పుడు మీరున్నారు సార్, మీరు రాజ్యసభలో కూర్చోవచ్చు, మండలిలో కూర్చోవచ్చు, ఒక పోలీస్ చట్టం గురించి మాట్లాడగలరు, వ్యవస్థ గురించి మాట్లాడగలరు, ఒక సీనియర్ సివిల్ సర్వెంట్ మీరు, ఆ క్యాపబిలిటీ మీకు సార్. మీలాంటి వాళ్ళు కూర్చోవచ్చు, కానీ మీలాంటి వాళ్ళకి దక్కడం లేదు కదా సార్ అలాంటి పదవులు. నేను కూర్చోవచ్చని మీరు అనుకోగా సరిపోదులేండి, కానీ సార్ దానికి అనుకునే వాళ్ళు అనుకోవాలి. రెండోది ఆ అవకాశాలు రావాలి. మీరు అన్నట్టు సబ్జెక్ట్ మ్యాటర్ మీద అవగాహన ఉన్న వాళ్ళు చట్టసభల్లో వెళ్ళడం తగ్గిపోయింది అని అంటే, లెట్ మీ ఫినిష్ వాట్ ఐ స్టార్టెడ్. సార్ మీకు విద్యార్థి రాజకీయాల్లో ప్రవేశం ఉంటే సార్ అక్కడ విద్యార్థి రాజకీయాల్లో కుర్రాళ్ళు రాటు తేలుతారు. ఓకే సార్, కొంచెం ఇష్యూస్ గురించి మాట్లాడటం, అవగాహన పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది. మనం విద్యాలయాల్లో రాజకీయాలను పూర్తిగా నిషేధించాం, స్టూడెంట్ ఎలక్షన్స్ అనేది పూర్తిగా నిషేధించాం. ఇవాళ యువత రాజకీయాల్లోకి రావాలంటే ఎవరు రాజకీయాల్లోకి వచ్చేది? మీకు అక్కడ రా మెటీరియల్ సోర్స్ ఎక్కడ ఉంది అని అంటే ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయిన పొలిటికల్ లీడర్స్ కొడుకులు కూతుళ్లే ఇవాళ రాజకీయాల్లోకి వచ్చే పరిస్థితి. ఇది కరెక్ట్ పాయింట్ సార్. మరి మీకు యువత రాజకీయాల్లోకి రావడం అంటే కొడుకులు కూతుళ్ళు రాజకీయాల్లోకి రావడమా? కాదు, వాళ్ళకి అర్ధబలం అంగబలం ఉంటుంది కాబట్టి వాళ్ళే వస్తున్నారు సార్. కరెక్ట్. ఫ్రెష్ బ్లడ్ రావాలి అని అంటే ఎక్కడి నుంచి వస్తారు? ప్రాపంచిక బాధ్యతల నుంచి కొంతవరకు నాకుందనుకోండి, నేను రిటైర్ అయిపోయాను, పిల్లలు పెళ్ళిళ్ళు అయిపోయినాయి, కుటుంబ బాధ్యతలు ఏమి లేవు. సో మాలాంటి వాళ్ళమే కదా రాగలిగింది. ఫ్రెష్ బ్లడ్ రావాలంటే ఇంకెక్కడి నుంచి వస్తుంది ఫ్రెష్ బ్లడ్? ఫ్రెష్ బ్లడ్ సార్ మీది? ఆమె ఫ్రెష్ బ్లడ్ ఇంటూ పాలిటిక్స్. ఓకే ఓకే సార్, అంటే పాలిటిక్స్ లో ఫ్రెష్ బ్లడ్. ఐఎమ్ నాట్ ఎ యంగ్ బ్లడ్, బట్ ఐఎమ్ సర్టన్లీ ఎ ఫ్రెష్ బ్లడ్. ఓకే ఓకే సార్. అంటే యువతకు అవకాశాలు కల్పిస్తారు సార్ మీ పార్టీలో? యువతకు అవకాశాలు కల్పించడానికి రెండు యువత ముసల మధ్య వయసుల అనేది కాదు ఇష్యూ. మా పార్టీలో పనిచేయాలంటే, అంటే నాయకత్వ స్థాయిలో పనిచేయాలంటే, కార్యకర్తలుగా ఎవరైనా ఉండొచ్చు, మెంబర్లుగా ఎవరైనా ఉండొచ్చులే, కానీ నాయకత్వ స్థాయిలో పనిచేయాలంటే రెండు ప్రాతిపదికలు చూడబోతున్నాం. 3 ప్రాతిపదికలు రండి మొత్తం మీద. ఒకటి, బాబు నీకు బతుకు తెరువుకి, నీ ఫ్యామిలీ పోషణకి సరిపడా ఆదాయ వనరులు నీకు ఆల్రెడీ ఉండాలా. కనీసం నీ ఫ్యామిలీని నువ్వు టేక్ కేర్ చేయగలగాల. 2, రాజకీయాల్లోకి వచ్చి డబ్బులు సంపాదించుకుందాం అనే ఉద్దేశంతో వస్తే మాత్రం రావద్దు, మా కాడికి రావద్దు. ఇంకా చాలా వేరే పార్టీలు దుకాణాలు ఉన్నాయి, ఆడికి పోండి. 2, 3, ఓకే నీ దగ్గర బోళ్ళన్ని డబ్బులు ఉన్నాయి, నేను డబ్బులు ఖర్చు పెట్టి 4 ఓట్లు కొనుక్కుని నా తిప్పలు నేను పడతా సార్, మిమ్మల్ని డబ్బులు అడగను కదా, మీకెందుకు బాధ, మా డబ్బులు మేము ఖర్చు పెట్టుకుని గెలుస్తాము అనేవాళ్ళు కూడా వద్దు. డబ్బులు పెట్టి ఓట్లు కొనుక్కునే రాజకీయాల్లోకి వచ్చేటట్లయితే మా పార్టీలోకి రావద్దు, వేరే పార్టీలోకి పోండి అని చెప్తాం. అన్నిటికంటే లాస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే, మాకంటూ ఒక సైద్ధాంతికమైన ప్రాతిపదిక ఉంటుంది. అది ఫైనలైజ్ చేసే పనిలోనే ఉన్నాం. మేము ఎప్పుడైతే పార్టీ అని అనౌన్స్ చేస్తామో
వీ విల్ ఆల్సో అనౌన్స్ మా మేనిఫెస్టో ఏంటి, మా పార్టీకి ఉండేటటువంటి తాత్విక పునాది ఏంటి, ఫిలాసఫీ ఏంటి, ఐడియాలజీ ఏంటి అనేది కూడా అందరికీ చెప్తాం. ఓకే సార్. దాంతో అగ్రి అయిన వాళ్ళు మాత్రమే మాతో రావాలి. అంతేగాని వేగ్గా ఎందుకు వస్తున్నామో తెలియకుండా రాజకీయాల్లోకి రావద్దు. రాజకీయాల్లోకి రావడం అంటే ఒక పర్పస్ ఉండాలి. ఓకే సార్. ఒక చిన్న విషయం సార్, అంటే మీలాంటి వారైతే పార్టీలు పెడుతున్నారు, ఓకే, అది మన ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎవరైనా పార్టీలు పెట్టవచ్చు, ఎవరికి ప్రతి ఒక్కరి హక్కు ఉంది. కానీ చాలామందికి ఇంకా గుణపాఠం రాలేదని సార్. మెగాస్టార్ చిరంజీవి గారిని తీసుకుంటే ఈయన రాష్ట్రంలో ఆయనకు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఆయనకున్న ఫ్యాన్ ఫాలోయింగ్, ఆయనకున్న మాస్ అదంతా కూడా ఆ ఇమేజ్తో ఆయన రాజకీయాలకు అయిపోయి ముఖ్యమంత్రి అయిపోతాడు అనుకున్నారు. 2009 ఎన్నికలప్పుడు ఆయన బహిరంగ సభలకు వస్తే కానీ ఇసుకు వేస్తే రాలనంత జనం. నేను ఆ రోజు సాక్షిలో వర్క్ చేశాను, నేను కవరేజ్కి వెళ్తే ఊపిరాడేది కాదు మాకు. అలాంటి వ్యక్తికి ఐ థింక్ గోడలు ఇరిగిపోయి రూఫ్లు పడిపోయి చాలా మంది చచ్చిపోయేవాళ్ళు కూడా. ఎన్ని సీట్లు వచ్చాయి, తర్వాత పార్టీ ఏమైంది అనేది మనం చూసాం సార్. తర్వాత జయప్రకాష్ నారాయణ గారు సీనియర్ ఐఏఎస్ అయిన తర్వాత జేడి లక్ష్మీనారాయణ గారు జేడీగా ఉన్నప్పుడు ఆయన హీరో, తర్వాత రాజకీయాలకు వచ్చినాక ఆయన ఏమన్నాడు అనేది మీరు గమనించారు సార్. ఇంకా అప్పటికి మనకి ఇంకా కనువిప్పు కాలేదా కొంతమంది కనిపిస్తారు సార్. అయితే ఇటీవల రిటైర్డ్ అయిన ఐఏఎస్ విజయ్ కుమార్ గారు ఒక పార్టీ పెట్టారు. మొన్నటి ఎన్నికల్లో పోటీ చేస్తే ఆయనకు కనీసం నోటాకు వచ్చిన ఓట్లు కూడా రాలేదన్నమాట. రిటైర్డ్ జడ్జి ఇప్పుడు అడ్వకేట్గా ఉన్న జడా శ్రావణ్ గారు ఆయన జేబీఎం పార్టీ అని పెట్టారు. ఆయనది సేమ్ పార్టీనే. మంగళగిరి నుంచి పోటీ చేస్తే కనీసం ఆయన సామాజిక వర్గం కూడా ఆయన ఆదరించలేదు. నోటా ఓట్ల కన్నా ఆయనకు తక్కువ వచ్చాయి. ఇన్ని కనిపిస్తున్నాయి మనకి కళ్ళ ముందు. ఇవన్నీ కాదని ప్రాంతీయ పార్టీ ఇంత బలంగా ఉన్న నేపథ్యంలో ఏబి వెంకటేశ్వరరావు గారికి ఎంత గుండె ధైర్యం ఉంటే పార్టీ పెట్టాలనుకుంటారు? కరెక్ట్ ఉంది కాబట్టి పార్టీ పెట్టాలి. ఏంటి ఆ గుండె ధైర్యం ఏంటి? ఆ గుండె ధైర్యం వెనకాల ఉన్న ఏంటి వ్యక్తి ఎవరంటారు? చెప్తా. ఇప్పుడు నేను వరుస పెట్టి మీరు చిరంజీవి గారి పార్టీనో, జేపీ గారి పార్టీనో, లేదా జేడీ గారు చేసిన ఎఫర్ట్నో, విజయ్ కుమార్ గారు చేసిన దాన్నో నేను విమర్శిస్తా కూర్చోను. ఎందుకంటే అది పద్ధతి కూడా కాదు, వాళ్ళనే ఆక్షేపించను. నేను చెప్పేది ఏంటంటే మేము పార్టీ పెట్టే పద్ధతిలో కానీ, ప్రజల దగ్గరికి వెళ్ళే పద్ధతిలో కానీ మీరు ఒక కొత్తదనాన్ని చూస్తారు, ఒక వైవిధ్యాన్ని చూస్తారు, ఒక క్లారిటీని, స్పష్టతని చూస్తారు. చిరంజీవి గారి పార్టీ దేనికోసం నిలబడిందో ఒక్క మాటలో చెప్పగలరా? ఒక్క మాటలో చెప్పండి. చిరంజీవి గారి ఇమేజ్ ఉంది, ఆయనకి ఫ్యాన్ ఫాలోయింగ్ అద్భుతంగా ఉంది. బట్ వాళ్ళ ఐడియాలజీ ఏంటి, వాళ్ళ ప్రాతిపదిక ఏంటి అనేది గబుక్కని గుర్తు తెచ్చుకుని చెప్పగలరా? ఎస్, సామాజిక న్యాయం అన్నారు, జ్యోతిబా ఫూలే అని కొత్తగా ఫస్ట్ టైం కొంచెం ప్రొజెక్ట్ చేశారు, బాబాసాహెబ్ అంబేద్కర్ని ప్రొజెక్ట్ చేశారు. బట్ వాట్ ఎగ్జాక్ట్లీ వాజ్ దాట్ అనేది ఎవరికైనా ప్రజల్లోకి చొప్పించగలిగారా? వాళ్ళు ఏం చెప్పదలుచుకున్నారో? చిరంజీవి గారి ఇమేజ్ మీదే నడిచింది, ప్రచారం అయినా ఎన్నికల అయినా అన్ని దాని మీద చిరంజీవి గారి ఫేస్ నడిచినాయే తప్ప ఒక ఐడియాలజీ మీద నడవలేదుగా. జేపీ గారు అఫ్ కోర్స్ కొంతవరకు ఐడియాలజీ ఉండింది, బట్ అది కూడా చాలా అస్పష్టతలతో కూడిన ఐడియాలజీ మా ఉద్దేశంలో. సో అయినా సరే దాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లాల్సింది ఆయన. చిరంజీవి గారైనా దాన్ని ముందుకు తీసుకెళ్లాల్సింది, జేపీ గారైనా దానికి ముందుకు తీసుకెళ్లాల్సింది. ఓడిపోయినంత మాత్రాన, ఎలక్షన్లో ఓడిపోయినంత మాత్రాన ఒక ఐడియాలజీ ఓడిపోయినట్లు కాదు, మనం మనుషులంగా ఓడిపోయినట్లు కాదు. సో దాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లాల్సింది. జేడీ గారు మరి ఏం చేస్తున్నారో తెలియదు, ఆయన ఇంకా యాక్టివ్గానే ఉన్నట్టున్నారు, అప్పుడప్పుడు కనిపిస్తూ ఉంటారు. యాక్టివ్గా ఉన్నా కూడా జేడీగా ఉన్నప్పుడు హీరో ఆయన అలాంటి వ్యక్తి కనీసం చట్టసభలోకి అడుగు పెట్టలేకపోయారు కదా సార్. అడుగు పెట్టలేకపోతే నష్టమే ఉందండి. అలాంటి వాయిస్ ఉండాలి కదా సార్. చట్టసభల్లో ఉంటే బయట వినిపించే కన్నా కూడా చట్టసభలో ఆయన వాయిస్ ఉంటే ఎంత బలం ఉంటుంది సార్. అలాంటి వ్యక్తి ఎంత మంచి వాయిస్, సబ్జెక్ట్ ఉంటుంది కదా. చట్టసభల్లోకి వెళ్ళి అసలు చట్టసభలు జరుగుతున్నది ఎన్ని రోజులు? మనం ఒక్కరోజు కాదు సార్, ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం అనుకోండి చట్టసభల నుంచి. బట్ ఎనీవే, చట్టసభల్లో ఉండి మాట్లాడినా దానికి ఇంపాక్ట్ ఉంటుంది, బయట ఉండి మాట్లాడినా దానికి ఇంపాక్ట్ ఉంటుంది. సో రాజకీయాల్లో ఆలోచన పరులు రావడం అనేది ఆహ్వానించదగ్గ విషయం అనేది మీరు ఒప్పుకుంటారు కదా? ఖచ్చితంగా ఒప్పుకుంటాను. కానీ చట్టసభల గురించి మనం ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తున్నామని అంటున్న ఏబి వెంకటేశ్వర అదే చట్టసభల్లోకి వెళ్ళాలని ఎందుకు అంత ఉత్సుకత చూపిస్తున్నారు? అలాంటి వాళ్ళు వెళ్తే దాని తీరుతెన్నులు కూడా మారుస్తాం ఆఫ్ కోర్స్. ఓకే, వెళ్ళనిస్తారా? ఇప్పుడు నడిచేది తూతూ మంత్రంగానే నడుస్తున్నాయి కదా. అంతేనంటారా? మిమ్మల్ని వెళ్ళనిస్తారంటారా చట్టసభల్లోకి? ప్రజలు కదా వెళ్ళాలి, పంపించేది, పంపించకపోయేది. ప్రజలను ఎవరు ఆపగలుగుతారు? వాళ్ళు కావాలనుకుంటే. ఓటు వేయాలంటే నోటు కావాలి, గెలిచిన తర్వాత ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడానికి సూట్ కేసుల నిండా నోట్ల కట్టలు కావాలి. ఇలాంటి ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఏ నోటు బలం ఉందని మీరు వెళ్తున్నారు? అంటే సీనియర్ ఐపీఎస్గా ఉంటున్నా మీరు బాగానే
నోటు బలం కాదు, నోటి బలం ఉంది, బుద్ధి బలం ఉంది. ఆ రెండింటిని నమ్ముకుని వెళ్తున్నా అంతే. కేఏపాలకు కూడా నోటి బలం చాలా ఉంది సార్. కరెక్ట్. ఆయన ఏమి తక్కువ చేసి మాట్లాడటం లేదే నేను. ఏమో సార్, ఆయన కూడా కేఏపాల్ గారికి మంచి నోటి బలం ఉంది. కరెక్ట్. మరి ఏంటి పరిస్థితి ఏంటి? ఎవరి ప్రయత్నం వాళ్ళు చేస్తామండి. మీరైతే కొత్త ఆలోచనలు రావాలని ఆహ్వానిస్తున్నారా లేదా? 100% లేదు సార్, 100%. సో ఆహ్వానించినప్పుడు ఆహ్వానించండి. మా తప్పు మేము పడతాం ప్రజలతో మాట్లాడుకుని. నేను ఆహ్వానిస్తాను సార్. మీ ద్వారా మీరే మాకు వారధులు లాంటి వాళ్ళు. 100% సార్, 100% మీకు వారధులుగా మేము నిలబడతాము. మీడియా ఎంతవరకు కాళ్ళు పట్టుకుని లాగేయకుండా ఒక అవకాశం కల్పించండి ప్రజలతో మాట్లాడడానికి, కమ్యూనికేట్ చేయడానికి. మేము చెప్పుకునేది మేము చెప్పుకుంటాం. ప్రజలకు నచ్చితే మాతో పాటు వస్తారు. ఇక్కడ ఒకటే సార్, మీరు ఐపీఎస్ ఆఫీసర్గా ఉన్న తర్వాత మళ్ళీ 2014 నుంచి 19 వరకు కూడా చంద్రబాబు నాయుడు గారు జోబులో మనిషి అన్నారు. 19లో జగన్ సర్కార్ అధికారంలోకి రావడానికే ఈయనని ఎలాగైనా పని చేయాలి, ఈయన ఉంటే మనకు కష్టం అనుకున్నారు ఏమో. కానీ మీ మీద మీ కుమారుడు ఆకాశం ఎలక్ట్రానిక్స్ ప్రాజెక్టు దాని తరపున ఇజ్రాయెల్ నుంచి ఫోన్ టాపింగ్ పరికరాలు తెచ్చి దాంట్లో మీ కొడుకుని బినామీగా పెట్టి అవన్నీ కొనుగోలు చేశారు. ఇది అంత క్రైమ్, ఇది అంత ఒక పెద్ద క్రైమ్ అనేసి వాళ్ళు వచ్చిన వెంటనే మిమ్మల్ని విధుల నుంచి సస్పెండ్ చేశారు. మీరు కోర్టుకు వెళ్ళడము, మళ్ళీ వీళ్ళు ఏదో ఒకటి పెట్టారు, మళ్ళీ సస్పెన్షన్. ఆఖరికి చివరి రోజు మీకు ఉద్యోగ విరమణ చేసే అవకాశం ఇచ్చారు కదా. ఇంత స్ట్రగుల్స్ పడ్డారు, ఇంత ఇబ్బందులు పడ్డారు. అసలు చివరి చెప్పాలంటే చాలా బాధ. అసలుకి ఏబి వెంకటేశ్వరరావు గారు అంటే ఉభయ తెలుగు రాష్ట్రాల్లో తెలియని వారు లేరు. అలాంటి ఏబిబి వెంకటేశ్వర గారు ఉద్యోగ విరమణ చేసే సమయంలో ఒక ద్వారకా తిరుమలరావు గారు తప్పితే ఏ ఒక్కరు కూడా వచ్చిన పాపాన పోలేదు. అంత పేలవంగా, అంత బేలగా సాగింది ఆ కార్యక్రమం. అసలు బాధ అవుతుంది. ఇంత పడిన వెంకటేశ్వరరావు గారికి మరి చంద్రబాబు నాయుడు గారితో ఇబ్బంది అంటే పెద్దబాబుతో ఇబ్బంది వచ్చిందా, చిన్నబాబుతో ఇబ్బంది వచ్చిందా, ఏ ఇబ్బంది వచ్చిందని పార్టీ పెడుతున్నాడు? ఆయన లక్ష్యం ఏంటి అనేది అర్థం కావడం లేదు. నాకు ఎవరితోనూ ఇబ్బంది రాలేదండి. నాలో ఉన్నటువంటి అసంతృప్తే నన్ను మోటివేట్ చేస్తుంది. అసంతృప్తి ఏంటంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిపాలన వ్యవహారాలు కానివ్వండి, రాజకీయాల వ్యవహారాలు కానివ్వండి, దాని మీద నాకు అసంతృప్తి ఉంది. అసంతృప్తి నుంచి వచ్చిన మోటివేషన్ ఇవన్నీ చేయడం కోసం. ఓకే సార్. సో అంతే తప్ప ఎవరి మీదో కోపంతోనో లేకపోతే ఎవరి మీదో అలిగి కాదు. పెద్దబాబు గారు కానీ చిన్నబాబు గారు దూరం పెట్టారు, సమస్య లేదు. ఓకే సార్.